నాన్న, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మా కృష్ణవేణి, ఏంటి నాన్నా? మొన్న మధ్యన మన వెంకీ మీ ఆయన ఆచూకీ కోసం పేపర్లో ప్రకటనిచ్చాడు కదా, ప్రయోజనం ఏమీ కనబడలేదు కదా? భార్గవ్ నాయుడిని చంపింది ఎవరో నేను కనుక్కుంటాను. అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి కృష్ణవేణి. అవునన్నా, ప్రయోజనం కనపడకపోవడం ఏంటి నాన్న? ఆయనే నాకిక్కడ కనిపిస్తేను రాముల వారి కళ్యాణానికి కూడా వచ్చి వెళ్లారు. కానీ అప్పటినుంచి ఆయన ఇటువైపు రాలేదు. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు. ఎందుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి వెంకీతో మాట్లాడితే మంచిదా? మాట్లాడాలా వద్దా? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ గరుడాచలంగాడి పాపం పండింది, సాక్ష్యం కంటపడింది. ఇక ఆ అఖిలాండేశ్వరి కళ్ళు తెరిపించి నా చెల్లెలిపై పడ్డ మచ్చని తొలగించి నా మేనల్లుణ్ణి కష్టాల నుండి బయటపడేయొచ్చనుకుంటే ఇంతలో నేనే ఇలా ఇరుక్కుపోవడమేంటి? అత్తయ్యో, మావయ్యో, అత్తయ్యో, మావయ్యో. ఏం చూసి చచ్చావురా? అలా జరుచుకుని వచ్చావు? వెంకీ గారిని చూశాను మా అయ్యా. ఆడి ఈడకెందుకు వస్తాడు? ఇక్కడికే వస్తున్నాడు అత్తయ్య. వాడు వచ్చే స్పీడు, వాడి బాలకం చూస్తుంటే మన ముగ్గురికి వాడితో మూడినట్టుంది. చిన్నరుమై, ఆ వెంకీగాడు ఏ స్పీడ్లో వచ్చినా అఖిలమ్మ వాడికి బ్రేక్లేసి బెనిఫిట్ షో చూపించే పంపిస్తుంది. నువ్వేం భయపడకో. బావగారు, అమ్మా, ఆడి సంగతి ఏందో చూద్దాం పదండి. పదమ్మా. పదండి అత్తయ్య. వెంకీ, ఇదేనా రావడం? ఉండు, చల్లగా మంచినీళ్ళు ఇవ్వనా? వద్దతయ్యా. ఉండు, పోని మజ్జిగ తీసుకొస్తాను, కూర్చో. అతయ్య, కృష్ణవేణి, ఏంది యాడికి ఓ పోతా ఉండావు? మర్యాదలు చేస్తా ఉండావా? నువ్వు ఎంట పడి అడిగి అడిగి మర్యాదలు చేసేదానికి ఇప్పుడు ఆ అబ్బి ఇంటల్లుడేమీ కాదు. మచ్చపడ్డ ఈ ఇంటి కోడలి అన్న, అది గుర్తుపెట్టుకో. ఏందబ్బి, నీ చెల్లి మీద పడ్డ మచ్చ చెరిపేసుకున్నాక, ఆ చెల్లి కడిగిన ముత్యమని నిరూపించుకున్నాక కదా నువ్వు ఈ ఇంటి గడప తొక్కాల్సింది. ఇప్పుడు నేను వచ్చింది అదే పని మీద. ఆలపాటి అఖిలాండేశ్వరి అత్తగారిని పట్టుకుని అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? మచ్చపడ్డ కోడలికి అన్న అని అంతలా కాని వాళ్లను మాట్లాడినట్టు మాట్లాడే ఈ పద్ధతి లేని పెద్ద మనిషికి వరసలేం తెలుస్తాయి గద్దమామా. కరెక్ట్గా చెప్పావు మనవడా. నాయనా, నేను కూడా కరెక్ట్గానే చెప్పాను కదమ్మా. అవును, అదే పని మీద వచ్చుండానని చెప్తివి. అవును, అంటే ఏంది? నీ చెల్లి నిప్పు అని అగ్ని పరీక్ష ఏమైనా ఏర్పాటు చేసినావా ఏంది? హలో, అంతొద్దు. ఇది
ఇది చాలు. అగ్ని పరీక్ష కాదు గాని డిఎన్ఏ పరీక్షకు ఏర్పాటు చేశాను. మావయ్య ఆ పరీక్షకిప్పుడు నీ కొడుకొస్తే నిజమేంటో నిప్పులా బయటపడుతుంది. మీరు వేసిన నిందని నిలువున మసి చేస్తుంది. అప్పుడు నా చెల్లి నిజంగానే కడిగిన ముత్యంలాగా ఈ ఇంటికి తిరిగొచ్చి ఈ ఇంట్లో దీపం పెడుతుంది. అత్త అబ్బే, టెస్ట్లు గిస్ట్లు వద్దని చెప్పుండాను కదా. కావాలని నేను వచ్చున్నాను కదా. నువ్వు వస్తే నా కొడుకు రావద్దు, ముందు వాణ్ణి నేను పంపొద్దు. నువ్వు పంపినా పంపకపోయినా నీ కొడుకు నాతో వస్తాడు. ఏందబ్బి, ఆ? నువ్వు ఏం మాట్లాడుతా ఉండావు? పట్టపగలే కళ్ళు తెరిచి కలగాని కంటుండావా ఏంది? నన్ను కాదని నా కొడుకు నీతో రాడుగాక రాడు. వస్తాడు. నువ్వు కాదన్నా కుదరదన్నా నాతో హాస్పిటల్కి వస్తాడు. నీ కూతురే నీ కొడుకుని తీసుకుని వస్తుంది. ఏంది? నా కూతురా? హ, ఇది మరీ కామెడీగా ఉందబ్బి. నీ చెల్లి చేసిన పనికి, దాని వల్ల పోయిన పరువుకి నీ మైండ్ పాడైపోయినట్టుండదే. ఒక్కసారి నీ హెడ్ చూడత్తా, నీ మైండ్ సెట్ అవుతుంది. మావయ్య ఏందమ్మీ, యాడికి? ఫ్యాక్టరీకి పోతుండావా? లేదు మమ్మీ, హాస్పిటల్కి డిఎన్ఏ టెస్ట్ గురించి అన్నయ్యని తీసుకెళ్తున్నాను. ఆ అవసరం లేదమ్మీ, ఆగిపో. అవసరమే మమ్మీ, అడ్డుపడకు. అమ్మీ, మ్యాగీ కరెక్ట్ పని చేస్తోంది మమ్మీ, మమ్మల్ని వెళ్ళనివ్వు. పర్వాలేదురా వినయ్, ఇప్పటికైనా నోరు తెరిచావు. మీ అన్నా చెల్లెళ్ళు మీ అమ్మ ఎడ్డం అంటే దానికి వంత పాడకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడు. పదండి, నేను వస్తాను.